भगवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। बलं बलवतां चाहं कामरागविवर्जितं धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ। ये चैव सात्विका भावा राजसास्तामसाश्चये मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि। అది సత్వగుణం నుండి పుట్టిన సాత్విక భావాన్ని, సత్వగుణం నుండి పుట్టిన సాత్విక భావాన్ని ప్రేరేపించేది ఏదైతే ఉందో, సాత్విక భావాన్ని ప్రేరేపించేది ఏదైతే ఉందో ఆ సహకారి వస్తువు సాత్విక భావం అంటారు. సత్వగుణం నుండి పుట్టే సాత్విక భావం, ఆ వస్తువు, దాన్ని ప్రేరేపించే వస్తువు, సత్వగుణాన్ని ప్రేరేపించే వస్తువు ఏదైతే ఉందో సాత్విక భావం అంటారు. అలా రజస్సు నుండి కలిగిన రజో సుఖాన్ని ప్రేరేపించే వస్తువు ఏదైతే ఉంటుందో అది రజోభావం అంటారు. అదే తమోగుణం నుండి కలుగుతున్న తామస భావన ప్రేరేపించే వస్తువు ఏదైతే ఉంటుందో అది తామసం అంటాం. ఈ రాజస, సాత్విక, తామస భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నా నుండియే వచ్చాయి, అవి నా అధీనంలో ఉన్నాయి. అవన్నీ కూడా నా నుండియే ఉత్పన్నమైనప్పటికీ, నా నుండి వచ్చినప్పటికీ నేను వాటి యందు లేను, నేను ఆ గుణాల యందు నేను లేను. సంసారు వలె వాటి అధీనుడై వాటికి వశుడై నేను లేను. అవి మాత్రం నా యందు ఉన్నవి, నా వశమై, నా అధీనమై అవి ఉన్నాయి అని నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఏవం భూతమపి పరమేశ్వరం నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావం సర్వభూతాత్మానం నిర్గుణం సంసార దోష బీజ ప్రదాహ కారణం మాం నా అభిజానాతి జగతితి అనుక్రోశం దర్శయతి భగవాన్. నా నుండి 3 గుణాలు వచ్చాయి, నేను మాత్రం ఆ గుణాల్లో లేను. ఆ 3 గుణాలు సంసారంలో దానికి వశమై ఉన్నారు, నేను అలా వశమై లేను. నేను ఆ గుణాలు 3 నా వశంలో ఉన్నాయి, నా అధీనంలో ఉన్నాయి అని ఈ నా స్వరూపము ఇంత స్వచ్ఛంగా ఉన్నప్పటికీ, గుణరహితుడినై గుణాలతో నేను ఏ సంబంధము లేకపోయినప్పటికీ, ఎలాంటి గుణరహితంగా నేను ఉన్నాను. పరమేశ్వరుడై ఉన్నప్పటికీ, నిత్యుడినై ఉన్నప్పటికీ, శుద్ధుడినై ఉన్నప్పటికీ, బుద్ధుడినై ఉన్నప్పటికీ, ముక్త స్వభావుడినై ఉన్నప్పటికీ, నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావుడై ఉన్నప్పటికీ, సర్వ ప్రాణులకు ఆత్మయి ఉండి నిర్గుణుడై ఉన్నప్పటికీ, సంసార బీజ దోష ప్రదాహ కారణం మాం నా అభిజానతి. సంసార దోష బీజ దహన కారణమైన నన్ను, ఎవరికైనా సంసారం పూర్తిగా తొలగిపోవాలంటే, జన్మ మరణాలనే సంసారం తొలగిపోవాలంటే ఆ సంసారం యొక్క మూలాన్ని కూడా, ఆ సంసారం జన్మ మరణాలనే మూలము, ఆ బీజాన్ని కూడా తొలగించే అంత స్వరూపమైన నన్ను ఈ జగత్తు నా అభిజానాతి జగత్తితి. ఈ జగత్తు నన్ను తెలుసుకోలేకపోతుంది. నా మహిమ 3 గుణాలకి అతీతమైనది. నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావమైన వాడిని, పరమేశ్వరునైన వాడిని, సర్వప్రాణులకి సర్వప్రాణులకి నేను నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావాన్ని ఆత్మయి ఉన్నాను. సర్వప్రాణులకి ఆత్మ అయినప్పటికీ ఆ ప్రాణుల యొక్క గుణగణాలతో కూడుకున్న ఉపాధులతో ఏ సంబంధము లేని వాడిని. అలాంటి ఎవరైనా సంసారము తొలగి ముక్తిని పొందాలి అనుకుంటే ఆ సంసారం యొక్క బీజము నాశనం చేసే తత్వం కలవాడిని.
ఇన్ని రకాలుగా నా స్వరూపం ఉన్నప్పటికీ నా అభిజానాతి జగత్తు, ఈ జగత్తు నన్ను తెలుసుకోలేకపోతుంది అని ఇది అనుక్రోశం దర్శయతి భగవాన్. భగవంతుడు దయ చూపిస్తున్నాడు, భగవంతుడు ఆక్రోశిస్తున్నాడు, బాధపడుతున్నాడు, దయ చూపిస్తున్నాడు ఈ యొక్క అమాయక జగత్తుని చూసి. తచ్చ కిన్నిమిత్తం జగత అజ్ఞానమితి ఉచ్యతే. ఈ జగత్తు ఏ కారణం చేత నేను తెలుసుకోలేకపోతుంది? ఎందుకు ఏ కారణం చేత ఇంత? నువ్వు లేకపోతే జగత్తు లేదు. 3 గుణాలతో కూడి జగత్తు పరిణామం చెందుతుందంటే నీ యొక్క చైతన్యం చేతనే. నీ చైతన్యమో జగత్తు యొక్క గుణాలతో సంబంధం లేకుండా, సత్వరజస్తమో గుణాలతో సంబంధం లేకుండా నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావమే ఉన్నావు, నిర్గుణుడివై ఉన్నావు, అందరిలో ఆత్మగా ఉన్నావు. సకల సంసార విచ్ఛేదానికి మోక్షాన్ని కలిగించడానికి నీవే ఆధారమై ఉన్నావు. అలాంటి నీ స్వరూపాన్ని ఎందుకు ఈ యొక్క ఆ యొక్క జగత్తు నిన్ను ట్రేస్ అవుట్ చేయటం లేదు, నిన్ను గుర్తించటం లేదు అంటే అజ్ఞానమే కారణమై ఉన్నది. కిం నిమిత్తం జగత, ఏ నిమిత్తం చేత నిన్ను గుర్తించట్లేదు? అజ్ఞానమే కారణమై ఉన్నది, ఇంకే కారణము లేదు. అవిద్యయే కారణమై ఉన్నది అని. అజ్ఞానం నామ అవిద్య. త్రిభుర్గుణభైర్ త్రిభుగుణమయైర్భై అంటే త్రిభిగుణమయైర్భి నాకు అందులో పడిపోయాను.